ఏలూరు డిస్టిక్ వెలేరుపాడు మండలం పేరంటాలపల్లి గ్రామం. ఓకేనా? ఆ విలేజ్ దగ్గర మన బోట్ ఒక 20 మినిట్స్ ఆపుతున్నాం, 20 నిమిషాలు. ఓకేనా? 20 మినిట్స్ అక్కడ బోట్ ఎందుకు ఆగుతుంది అంటే ఆ విలేజ్లోని ఎంతో పురాతన, ఎంతో ప్రాచీన కాలం నుంచి ఒక శివాలయం టెంపుల్ నిర్మించారు. అక్కడ టెంపుల్ నిర్మించింది శ్రీ బాలానంద స్వామీజీ. అక్కడ అతను ఆ టెంపుల్ని 1963లోనే అక్కడ టెంపుల్ నిర్మించారు. అతను టెంపుల్ నిర్మించిన కొన్ని సంవత్సరాల తర్వాత అతను మరణించడం జరిగింది. అతను మరణించబోయే ముందు ఆ టెంపుల్కి కొన్ని నియమ నిబంధనలు, అంటే కొన్ని కట్టుబాటులు అనేవి పెట్టి అతను మరణించారు. అవి నేను మీకు తెలియచేస్తాను. మీరందరూ శ్రద్ధగా పాటిస్తూ ఆ టెంపుల్ లోపలికి వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ టెంపుల్కి వెళ్ళే ముందు ఈ టెంపుల్ ఫ్రంట్గా ఈ కొండల పైనుంచి 365 రోజులు ఎన్నో చెట్ల వేర్లను, ఎన్నో వనమూలికల్ని తాగుతూ ఆ కొండల పైనుంచి చల్లనైన ఒక సెలయేరు వస్తూ ఉంటుంది. బట్ ఆ సెలయేరు చూడండి, ఎన్ని సీజన్, ఇప్పుడు సమ్మర్ కదా, ఇప్పుడు కూడా ఆ సెలయేరు ఎలా ఉంటుందంటే మన ఫ్రిడ్జ్లో వాటర్ ఎంత కూల్గా ఉంటే అంత కూల్గా ఉంటుంది. కానీ ఆ సెలయేరు ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఈ గ్రామంలో ఉన్నవారికి కూడా తెలియదు. ఓకేనా? ఆ సెలయేరు దగ్గర మీ పాదరక్షలు విడిచి పాదాలు శుభ్రపరచుకొని టెంపుల్ లోపలికి వెళ్ళండి. మీరు టెంపుల్లోకి వెళ్ళగానే పూర్వంలోని టెంపుల్ కాబట్టి గంట ఒక సైడ్గా ఉంటుంది. ఏ టెంపుల్లో ఉన్నాయినా గంటను ఎన్నిసార్లు మ్రోగిస్తాం? హిందూ సాంప్రదాయం ప్రకారం అయితే 3 సార్లు, అవునా? కానీ ఈ టెంపుల్లోని గంట ఒక్కసారి మ్రోగించాలి. ఎందుకు అంటే ఈ టెంపుల్కి వెళ్ళే వారికి ఎటువంటి కుల మత భేదాలు వద్దు. హిందూ, క్రిస్టియన్, ముస్లిం అందరం ఒకటే. ఈ టెంపుల్ పైన 3 గోపురం, అంటే గోపురం పైన 3 సింబల్స్ ఉంటాయి. ఓకేనా? అందుకని చెప్పేసి టెంపుల్కి ఎటువంటి కుల మత భేదాలు ఉండవు. అంటే హిందువులే కానీ, క్రిస్టియన్సే కానీ, ముస్లిమ్సే కానీ ఎవరన్నా ఈ టెంపుల్ లోపలికి రావచ్చు. అందుకని చెప్పేసి గంటని ఒక్కసారి మ్రోగించాలి. బట్ అన్ని టెంపుల్ లోపల పూజారి ఉంటాడు, అందరూ పూజలు చేపించుకుంటారు. కానీ ఈ టెంపుల్కి ఎటువంటి పూజారి ఎవ్వరు ఉండదు. ఎవరి పూజ వారే చేసుకోవాలి. ముఖ్యంగా టెంపుల్ లోపల నిశ్శబ్దం పాటించాలి. టెంపుల్లో ఎటువంటి హుండీలు ఏమీ ఉండవు. మీలో ఏ ఒక్కరు కూడా దక్షిణలు కానీ కానుకలు కానీ ఇవ్వద్దు. అలా ఇచ్చినా నీ దక్షిణలు మీకే, నీ కానుకలు మీకే తిరిగి ఇచ్చేస్తారు. టెంపుల్ లోపల స్వామివారు అందంగా ఉన్నారు కదా అని చెప్పి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ టెంపుల్ లోపల ఎవ్వరూ షూట్ చేయరు. ఎందుకు అంటే ఈ టెంపుల్కి ఎటువంటి పబ్లిసిటీ అనేది రాకూడదని చెప్పేసి టెంపుల్ మేనేజ్మెంట్ చేసేవారు ఎవరిని ఫొటోస్ వీడియోస్ షూట్ చేయనివ్వరు. టెంపుల్ బయట దిగొచ్చు, సెలయేరు చెప్పాను అక్కడ దిగొచ్చు. టెంపుల్ లోపలే ఫొటోస్ వీడియోస్ షూట్ చేయొద్దు. ఇక్కడ మన బోట్ ఎంతసేపు ఆపుతున్నాం? 20 మినిట్స్. మీరు అందరూ టెంపుల్కి వెళ్ళొచ్చాక పెళ్లి భోజనాలు ఉంటాయి లోపల హాల్లో వేడి వేడిగా. మనకి లంచ్లోకి స్పెషల్ ఈరోజు చికెన్, ఫిష్. అవి పెట్టట్లేదు, ఇంట్లో కూడి పెట్టడం ఒకరా. మనకి లంచ్ అంతా కూడా ప్యూర్ వెజిటేరియన్తో, మా గోదావరి రుచులతో ఆంధ్ర స్టైల్లో భోజనాలు అరేంజ్ చేస్తాం. ఓకేనా? మనకి లంచ్ అంతా కూడా ప్యూర్ వెజిటేరియన్. బోర్డు సైడ్గా చూడండి, బ్యూటిఫుల్గా పెద్ద చింత చెట్టు, పక్కనే స్టెప్స్. ఆ స్టెప్స్ మీదకి అందరు దిగుతున్నారు చూసారా? ఆ స్టెప్స్ మీద ఒక మూవీలో ఒక సాంగ్ ఇక్కడే షూట్ చేశారు. ఆ మూవీ వంశీ గారి డైరెక్షన్లో వచ్చిన మూవీ, రవితేజ గారు, కళ్యాణి గారు కలిసి నటించిన మూవీ. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు అన్న మూవీ నుంచి ఒక సాంగ్ ఇవే స్టెప్స్ మీద షూట్ చేశారు. ఆ సాంగ్ ఏంటంటే